తెలంగాణలో ఉన్న అపార అవకాశాన్ని ప్రపంచానికి పరిచయం చేసి పెట్టుబడుల్ని ఆకర్షించడం, యువతకు ఉపాధి కల్పించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ గ్లోబల్ సమ్మిట్కు సర్వం సిద్ధమైంది. స్విట్జర్లాండ్లోని చిన్న పట్టణమైనటువంటి దావోస్ 5 దశాబ్దాలుగా ప్రపంచ ఆర్థిక సదస్సు నిర్వహిస్తూ ప్రపంచ ఖ్యాతి పొందినట్టుగానే ఇక మన తెలంగాణలోనూ ఆ స్థాయి సదస్సును నిర్వహించాలన్న ప్రభుత్వ సంకల్పం సోమవారం కార్యరూపం దాల్చనుంది. ఫ్యూచర్ సిటీలో 2 రోజుల పాటు జరిగే తెలంగాణ రైజింగ్ సమ్మిట్లో 44 దేశాల నుంచి పారిశ్రామిక దిగ్గజాలు పాల్గొంటున్నారు. ఇక దీనికోసం భారత్ ఫ్యూచర్ సిటీలో ఏర్పాట్లను ప్రభుత్వం అత్యంత అద్భుతంగా ఏర్పాట్లయితే చేసింది. గ్లోబల్ సమ్మిట్ వేదికను అత్యంత ఆకర్షణీయంగా, ఇతర ప్రాంగణాలను అన్ని వసతులతో ఆకట్టుకునేలా ఏర్పాటు చేశారు. ఇక ప్రాంగణం బయట ప్రాంతమంతా పచ్చదనంతో కలకలలాడుతుంది. ప్రాంగణం మధ్య భాగంలో రకరకాల పూల మొక్కలు పెట్టారు. అలంకరణ మొక్కలు ఆకట్టుకుంటున్నాయి. ఈ సమ్మిట్ ప్రాంగణం ఎక్కడి నుంచి చూసినా కూడా విద్యుత్ కాంతుల మధ్య దేదీప్యమానంగా వెలిగిపోతోంది. సమ్మిట్కు వచ్చే అన్ని ప్రధాన రహదారుల వెంట స్వాగత తోరణాలు ఏర్పాటు చేశారు. ఇక దీనిలో చాలా వరకు డిజిటల్ తెరలే ఉన్నాయి. ఇక దాదాపు సమ్మిట్ జరిగే ప్రాంతాన్నంతా కూడా డిజిటల్ మయంగా మార్చేశారు. సమ్మిట్ జరిగే ప్రాంగణంతో పాటు బయట భారీ డిజిటల్ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేశారు. ఇక 3 వైపులా డిజిటల్ తెరల్లో రాష్ట్ర ప్రభుత్వ ప్రగతి చిత్రాలు ప్రదర్శిస్తూ డిజిటల్ టన్నెల్ను కూడా ఏర్పాటు చేశారు. లైటింగ్, ప్రొజెక్షన్, 3D ప్రొజెక్షన్ మ్యాపింగ్, ఎయిర్పోర్ట్ అప్రోచ్ రోడ్లో LED స్క్రీన్లతో పాటు ఈ విభిన్న ప్రదర్శనలు కూడా ఉండబోతున్నాయి. ఇక సోమవారం మధ్యాహ్నం చర్చల తర్వాత ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి సంగీత కచేరీ అతిథుల్ని అలరించనుంది. అలాగే తెలంగాణ ప్రత్యేక నృత్య రూపాలైనటువంటి కొమ్ము, కోయ, బంజారా, కోలాటం, గుసాడి, ఒగ్గు, డోలు, పేరిణి నాట్యం, అదేవిధంగా బోనాల ప్రదర్శనతో సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఉండబోతుంది. ఇక సమ్మిట్కు ప్రభుత్వం కట్టుదిట్టమైనటువంటి భద్రతా ఏర్పాట్లు కూడా చేసింది. దాదాపు 10,000 మందితో 3 అంచెల భద్రతను కల్పిస్తుంది ప్రభుత్వం. ఇప్పటికే ఆదివారం సాయంత్రం చూసినట్లయితే కనుక పోలీసు బలగాలు సమ్మిట్ ప్రాంగణాన్ని ఆధీనంలోకి తీసుకున్నాయి. బ్లాక్ క్యాట్ కమాండోలు, ఆక్టోపస్, గ్రేహౌండ్స్ బలగాలు సమ్మిట్ లోపల బయట పహారా కాస్తున్నాయి. డాగ్ స్క్వాడ్ బృందాలు అణువణువున తనిఖీలు చేస్తున్నాయి. పోలీసులు ఆదివారం ట్రయల్ రన్ కూడా ఇప్పటికే నిర్వహించారు.